దినానికి వాక్యం కోసం ప్రార్థన చేయబడింది. కాబట్టి మనమందరూ డైరెక్ట్గా నేటికే దేవుడు సిద్ధం చేసిన వాక్య జ్ఞానంలో వెళ్దామంటూ ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాము. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మనకున్న టయాన్ని బట్టి చివరి వరకు చదువుకొని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ముందుగా 8వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, ఇక్కడ బైబిల్లోని చాలామంది భక్తులు దేవుని చేత కృప పొందినవని మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాము. సమాజంలో కూడా చాలామంది తమ నోటి ద్వారా దేవుని దయ వలన, దేవుని కృప వలన మేము అది పొందాము, ఇది పొందాము, అది సాధించాము, ఇది సాధించాము, లేదా దేవుని కృపలో మాకున్న పరిస్థితులన్నీ కూడా అనుకూలించబడ్డాయని ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే లోకంలో మనుషులుగా మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఎన్నైనా వినొచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుంచి మనము లేఖనాలను పరిశీలన చేసేటప్పుడు అక్కడ బైబిల్లోని భక్తులందరూ కూడా దేవుని కృప పొందటం వలన వారికి జరిగిన పరిస్థితులు మనం ఆలోచన చేస్తే బయట సమాజంలో మనం వింటున్న వాటికి బైబిల్లోని భక్తులు కృప పొందిన వారి జీవితాలకి అస్సలు పొంతన ఉండదు. సమాజంలో మనం వింటున్నప్పుడు దేవుని వద్దకు వచ్చిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడ్డామా అని చెబుతున్న వారు, వారి జీవితాలు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, దేవుని దయ వల్ల మాకు ఏ చింత, ఏ దిగులు లేదు, చాలా నెమ్మదిగా ఉన్నాం, సమాధానంగా ఉన్నామని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ నోవా గారు మాత్రమే కాదు, బైబిల్లో కొంతమంది భక్తుల జీవితాలు మనము ఈరోజు వాక్య ధ్యానంలో వారి జీవితాలను కూడా మనం పరిశీలన చేస్తున్నప్పుడు వారి ఎవరి జీవితాల్లో కూడా నెమ్మది, ప్రశాంతత, సంతోషం అనేదే ఉండదు. ఇక్కడ నోవా గారి పరిస్థితి కూడా ఆ తరము వారందరిలో ఈయన మాత్రమే నీతిమంతుడంట. నోవా గారి పరిస్థితి గురించి రాయబడిన మాట 9వ వచనంలో, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎంత మంచి సర్టిఫికేట్ దేవుడు ఇస్తున్నాడో చూడండి. తన తరము వారిలో ఆయన మాత్రమే నిందారహితుడంట, నీతిమంతుడంట. నోవా గారు మాత్రమే నీతిమంతుడు, ఆ తరము వారిలోనే నిందారహితుడు. ఒక నింద పోవటానికి కూడా అవకాశం లేనంత గొప్పగా ఉన్నాడంట. పైన 8వ వచనంలో మనం చూసిన మాట ఏంటి? దేవుని దృష్టి యందు, యెహోవా దృష్టి యందు ఆయన కృప పొందిన వాడాయన. అక్కడ కృప పొందాడని చెప్తున్నాడు. 9వ వచనంలో చూస్తేనేమో ఆయన ఆ తరమ వారందరిలో నిందారహితుడు, నీతిమంతుడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే, చక్కగా ఆ తరమ వారందరిలోకి నోవా నిజంగా చాలా ఆశీర్వదించబడిన వాడు, దేవుని చేత కృప పొందాడు. కాబట్టి ఈయన చక్కగా రక్షించబడటానికి అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. రక్షించబడ్డాడు కూడా. కానీ ఆ సమాజంలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు, ఈయన మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఒక్కడే దేవుని చేత కృప పొందినప్పుడు ఈయనకున్న బాధ్యతను మనం చూస్తే, ఆ మిగిలిన సమాజం, దేవుని సమాజం అనబడుతున్న ఆ ప్రజలందరి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, దేవుడు భూలోకంలో చూసినప్పుడు సమస్త శరీరులు వారి జీవితాలన్నీ కూడా పాడు చేసుకున్నారంట. మంచి అనేది ఎక్కడా కనబడలేదంట. మరి ఇప్పుడు దేవుడి చేత కృప పొందిన నోవా గారి పరిస్థితి ఏంటి? ఆ తరము వారిలో ఆయన మాత్రమే మంచివాడంట. ఈ మంచివాడుకున్న బాధ్యత ఏంటంటే, ఈ చెడిపోయిన సమాజం మొత్తాన్ని కాపాడాలి. అది దేవుని కృప పొందటం అంటే. అక్కడ నోవా గారు దేవుని చేత కృప పొందాడంటే, మిగిలిన వాళ్ళందరినీ జలప్రాణులను చంపేసి ఈయన తీసుకెళ్లి సేఫ్గా ఆ రక్షణ ఓడలో దేవుడే కూర్చోబెట్టలేదు.
అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే 120 సంవత్సరాల ప్రాజెక్ట్. అది 120 సంవత్సరాల ప్రాజెక్టు. ఈయన ఈ 120 సంవత్సరాలు ఆ ఓడ కట్టాలి, దానితో పాటు సువార్త ప్రకటించాలి. ఎంత పెద్ద పని చూడండి. దేవుని చేత కృప పొందాడంటే మనకు అర్థమవడం కోసం మనందరికీ బాగా పరిచయం ఉన్న అపోస్తుల జీవితాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి జీవితంలో లేనప్పుడు వారు చక్కగా వారి పనులేదో వాళ్ళు చేసుకుంటూ, చేపలు పట్టుకుంటూ, వారి కుటుంబాలు పోషించుకుంటూ చక్కగా హ్యాపీగానే ఉన్నట్టున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభువారు వారిని దర్శించాడో, తన శిష్యులుగా ప్రభువారు ఆయన్ని ఎన్నుకున్నారు వాళ్ళందరినీ, వారి జీవితాలన్నీ ఎలా మారిపోయాయండి? ఒక మాటలో చెప్పాలంటే వాడి దేశ దిమ్మలు అయిపోయాడు. ఎక్కడ స్థిర నివాసం లేదు. ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధరణ ప్రకటించడానికి వారందరూ కూడా హతసాక్షులు అవడానికి చాలా ముందుకు వచ్చేసారు. ఒక పక్క యాకోబు గారి తల తీసేశారు, యోహాన్ గారు తల తీసేస్తున్నారు. ఒక పక్క ప్రాణాలు పోతున్నా సరే ఇందుకోసమే మేము వచ్చాము ప్రభు యొక్కకి, ఇందుకే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఈ పాడైపోయిన సమాజంలో నుంచి పర్టికులర్గా దేవుడు ఆ 12 మందిని ఎన్నుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ పాడైపోయిన సమాజం మొత్తాన్ని కూడా వీళ్ళే కాపాడాలి. సర్వలోకానికి ఈ రక్షణ సువార్తను ఈ ఆరిన నేల మీద నలుదిక్కులకి వీళ్ళే సువార్త ప్రకటన మోసుకొని పోవాలి. కాబట్టి వారందరూ కూడా ఒక మాటలో మన భాషలో జనరల్గా మాట్లాడుకుంటే వాళ్ళ దేశ దిమ్మలు అయిపోయారు. ఎక్కడా ప్రశాంతమైన జీవితం లేదు, ఒక్కరికంటే ఒక్కరికి కూడా. అలాగనే అక్కడ నోవా గారి పరిస్థితి కూడా ఏంటంటే, దేవుడి చేత కృప పొందాడు. ఆ తరములో ఆయన మాత్రమే నిందారహితుడంట, నీతిమంతుడంట. అయితే దేవుడి చేత కృప పొందాడు అనగానే ఆయన మిషన్ ఎంత గొప్పదంటే 120 సంవత్సరాల ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ 120 సంవత్సరాల్లో ఒకసారి మనసు పెట్టి ఆలోచించేయండి. అక్కడ అన్నీ రాయబడలేదు, కానీ మనం అంతకుముందు కూడా విన్నట్టు గుర్తుంది. ఆయన నోవా గారు ఓడ కడుతుంటే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని హేళన మాటలు వచ్చి ఉంటాయండి. ఎందుకంటే అంతవరకు అలాంటి పరిస్థితులు ఏది ప్రజలు చూడలేదు. అంతవరకు ఏది చూడకపోయినా సరే కేవలం దేవుని మాట మీద నమ్మకం ఉంచి, దేవుడు మాట అంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని దేవుడి మీద విశ్వాసంతో దేవుడు చెప్పిన ఆ పనిని ఆయన సంకల్పించాడు, ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన ఆ పనిని ప్రారంభించినప్పుడు కుటుంబ సహకారం లేకపోతే ఆ 120 సంవత్సరాల ప్రాజెక్టు నోవా గారు పూర్తి చేయగలిగేవాడేనా? మరి ముఖ్యంగా తన భార్య కానీ, తన కొడుకులు కానీ, తన కోడళ్ళు కానీ, కుటుంబ సభ్యులు 8 మంది, ఆ మిగిలిన 7 కూడా నోవా గారికి సహకారులుగా లేకపోతే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదన్నా? సో ఇప్పుడు దేవుని పని చేయడానికి కుటుంబం నడుము కడితే తప్ప దేవుని పని మనం పరిపూర్ణంగా చేయలేము. ఇప్పుడు నోవా గారితో పాటు ఇంకా మనకు అర్థమవడం కోసం ఒకసారి ఇర్మియా గ్రంథంకి వెళ్ళి దేవుడి చేత కృప పొందిన వారి జీవితాలు ఎలా ఉందో చూస్తే, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే 5వ వచనం వరకు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీ వివాహం చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి, కుమార్తెలను గూర్చి, వారిని కనిన తల్లులను గూర్చి, ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణమును నొందెదరు, వారిని గూర్చి రోదనము చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడిదారు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులను భూజంతువులకు ఆహారముగా ఉంటుంది. ఏంటండి ఈ పరిస్థితి? చాలు. ఇక్కడ ఇర్మియా గారు మనం మొదటి అధ్యాయం నుంచి చూస్తే, ఇర్మియా గారు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుని సేవ కోసం దేవుడు ఇర్మియా గారిని ఎన్నుకున్నాడు. ఇంత చక్కగా ఆయన పుట్టిన నాటి నుంచి దేవుని పనిలో కొనసాగుతుంటే దేవుడు చక్కగా ఇర్మియా గారికి ఎలాంటి భార్యను తీసుకొచ్చేసి ఎంత గొప్పగా వివాహం చేయాలి. 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇర్మియా గారితో దేవుడు ఏమంటున్నాడంటే,
నీవు వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే నీకు పుట్టే పిల్లలు కానీ నీ భార్య కానీ కింద చదివిన మనం 3-4 వచనాల్లో చదివిన ఆ పరిస్థితుల్లో వారి బిడ్డలు ఎలాగైతే చనిపోయారో, వారి భార్యలు ఎలాగైతే చనిపోయారో ఆ పరిస్థితి నీకు ఉండకూడదు. ఇప్పుడు ఆ పరిస్థితి నీకు ఉండకూడదు. ఆ ప్రకటన నువ్వు చేయాలంటే నీకు భార్య పిల్లలు ఉండకూడదు. దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుని యొక్క సేవకుల కుటుంబాల్లో సేవకులు ఇచ్చే సాక్ష్యాలు ఎలా ఉంటాయో మనకు తెలియనివేమి కాదు. పెద్ద పెద్ద సేవకులు అనుకున్న వారు అందరూ కూడా వారు ఎలా మాట్లాడతారంటే, దేవుని దేవాలన అబ్బాయి అక్కడ ఉన్నాడు, అమ్మాయి ఇక్కడ ఉంది, వారు బాగా వెల్ సెటిల్డ్ అని. దేవుని సేవకులే, మళ్ళీ దేవుని సేవకుల పిల్లలు ఏమవ్వాలి? యాక్చువల్గా దేవుని సేవకులే అవ్వాలి. బయట ఉద్యోగ వ్యాపారాలు, కుటుంబ పోషణ కోసం ఏదైనా చేయొచ్చు. వాటన్నిటికంటే గొప్పది కదా దేవుని పరిచర్య అంటే. కానీ ఆ పరిచర్య విషయం వాళ్ళకి చాలా చిన్నదిగా ఉండి, అమ్మాయి అక్కడ సెటిల్ అయింది, అబ్బాయి ఎలా సెటిల్ అయ్యాడు, ఇంజనీర్గా, డాక్టర్లుగా అని చాలా గొప్పగా చెప్తారు సేవకులు. కానీ ఇక్కడ ఇర్మియా గారి పరిస్థితి ఏంటంటే, ఇర్మియా గారు చిన్ననాటి నుంచి దేవుని సేవలో ఉన్నప్పుడు ఇర్మియా గారికి మంచి భార్యని ఇవ్వలేదు. ఎందుకు భార్యని ఇవ్వలేదు, ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదంటే, ఆ ఇశ్రాయేలు జనాంగానికి జరగబోయే ఆ క్షామం గురించి, ఆ మరణ వార్తను చెప్పడానికి ఆయనకి భార్య పిల్లలు లేకుండా చేశాడు దేవుడు. మీకు గుర్తుందా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము ఇర్మియా గారే కదా ఆ ప్రవచనాన్ని రాశారు. 16-17 వచనాలు. ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి ఒక ఆగ్రహము తెచ్చుకొని తన జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాల అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలగుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. ఈ నెరవేర్పు కోసము ఇర్మియా గారికి అక్కడ భార్య పిల్లలు ఇవ్వలేదు. మీరు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చదివితే ఈ ప్రవచనం అక్కడ చెప్తాడు ఇర్మియా గారు. 31వ అధ్యాయం 15వ వచనం. అంటే ఎప్పుడో జరగబోయే పరిస్థితుల గురించి, యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఆ 2 సంవత్సరాల పిల్లలందరినీ వధించబడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులన్నిటి విషయాల్లో ఇర్మియా గారు ప్రకటన చేయటం కోసము, ఆ బాధలో, ఆ క్షేమములో, ఆ దుఃఖము నీకు ఉండకూడదని ఇర్మియా గారికి భార్య పిల్లల్ని కూడా ఇవ్వలేదు దేవుడు. తర్వాత ఇంకో భక్తులను చూస్తే యేస్కేల్ గారు, ఆయనకి ఎంత ఘోరమైన పరిస్థితి ఇస్తున్నాడో చూడండి దేవుడు. యేస్కేల్ గ్రంథము 24వ అధ్యాయము. అంటే దేవుని చేత కృప పొందామని అన్నప్పుడు లోకంలో మనం వింటున్న మాటలకి, బైబిల్లో రాయబడుతున్న మాటలకి సంబంధమే ఉండలేదు. 24వ అధ్యాయం 15 వచ్చింది, 15-16 వచ్చిన కలిసి ఉంటుంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీ కనులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. అదేంటండి, తన భార్య చనిపోతే ఏడవద్దంట, అంగలార్చవద్దంట. ఒకవేళ ఈయన ఏడిస్తే, ఈయన అంగలారిస్తే ఈయన కోసం వేరే వాళ్ళు ఏడవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ వారి జరుగుతున్న ప్రమాదాన్ని చెప్పడం కోసము ఈయన భార్యను చంపటం ఎందుకు? అర్థమవుతుందా? అంటే దేవుని చేత కృప పొందిన వారి జీవితాలు ఎవరి కూడా నెమ్మదిగా, ప్రశాంతంగా మనం అనుకుంటున్నట్టుగా లేదు. దేవుని చేత కృప పొందారంటే వాళ్ళు సోమరిపోతులు కాదు. వాళ్ళకి నిమిషం కూడా ఖాళీ ఉండదు. 24 గంటలు 24/7 ఏదో ఒక పనిలోనే వాళ్ళు నిమగ్నమై ఉంటారు. వాళ్ళకి అసలు అలసట అనేదే ఉండదు. అంటే అలసిపోరని కాదు, దేవుని పనులు వాళ్ళు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటారు. అది దేవుని చేత కృప పొందటం అంటే. మనలాగా సోమరిపోతుల్లాగా, బద్ధకంగా, ఈరోజు ఎందుకులే రేపు చేద్దామని ఇలాంటి పరిస్థితే లేదు. బైబిల్లో భక్తులు ఎవరైనా సరే కృప పొందారు దేవుని చేత అంటే. ఇప్పుడు మోషే గారి జీవితం కూడా చూడండి, దేవుని చేత కృప పొందాడు. అన్ని లక్షల మంది ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు మామూలుగానే మోషే గారికి ఉన్న బిరుదేంటి? మిక్కిలి సాత్వికుడు అంట.
అంటే ఎంత నెమ్మదస్తుడు, అంత నెమ్మదస్తుడు కూడా ఎంత చిరాకు వచ్చేసింది, దుర్మార్గులారని తిట్టేశాడు. ఆ ఒక్క మాట మనకేమన్నా పాపం అనిపిస్తుందా? అసలు మనం చేసే తప్పులతోటి, మనం మాట్లాడే బూతులతోటి, మనం ఆడే అబద్ధాలతో పోలిస్తే మోషే గారు అన్న మాట అది పెద్ద తప్పు కిందకే రాదు మన దృష్టిలో. కానీ అక్కడ దేవుడు అయితే ఇశ్రాయేలు సమాజం ఎదుట నా నామాన్ని నువ్వు అవమానించావు, ఒక్క మాట అన్నాడు అంతే. లేదా ఆల్రెడీ అంతకుముందు బండతో కొట్టిన అలవాటు ఉంది కాబట్టి తర్వాత మాట్లాడమంటే కొట్టాడు. దానికోసం ఆరిన నేల మీద అన్న ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి అడుగు పెట్టండి అంటే వాగ్దాన భూములు అడుగు పెట్టడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. అన్ని లక్షల మంది ఆ కానాను ప్రయాణంలో మోషే గారిని ఎంత ఇసుకిచ్చేశారు. అంత మిక్కిలి సాత్వికుడని దేవుడి చేత బిరుదు పొందిన మోషే గారికి అసలు నెమ్మదే లేదు, ప్రశాంతత లేదు. తర్వాత దావీదు గారైనా సరే, ప్రభువాని కన్నా మరియమ్మ తల్లి జీవితం కూడా చూడండి. పాపం ఆ యవనస్తురాలు చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఏ తప్పు చేయకుండా దేవదూత వచ్చేసి నీ గర్భాన రక్షకుడు పుడతాడని చెప్తున్నప్పుడు అయ్యో నేను పురుషుని ఎరగొడదని అంటే ఎంత అమాయకంగా అడిగిందో చూడండి. అంటే సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ తల్లిగారు ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో చూడండి. కానీ ఎప్పుడైతే దేవుని చేత దయాప్రాప్తురాలని, దేవుని చేత కృప పొందామని చెప్పింది, అక్కడి నుంచి ఆ జీవితం ఎలా మారిపోయిందండి. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు. నిజానికి అప్పుడు వాళ్ళు ఏ చట్టం కింద ఉన్నారు? ధర్మశాస్త్ర అమల్లో ఉన్న కాలంలో ఉన్నారు. ఒక స్త్రీ వివాహం కాకుండా గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపే చట్టం అమల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి దేవుని చేత కృప పొందానంటే ఆ కష్టాలన్నీ అనుభవించడానికి, దేవుని కోసం చనిపోవడానికి సిద్ధపడింది. మరలా తను చేసుకోబోయి తన భర్తకి పరలోకం నుంచి వచ్చి దేవదూత చెబితే తప్ప అది నమ్మలేని నిజం. మనుషులు ఎవరైనా చెప్తే నమ్ముతారు ఆ విషయాన్ని? అందుకే దేవుడే కలుగ చేసుకొని పరలోకం నుంచి ఒక దూతను పంపించేసి యేసపు భర్త మాట్లాడిస్తారు. అంటే వీళ్ళందరి జీవితాల్లో మనం ఏం చూస్తున్నాము? దేవుని చేత కృప పొందారు. ఎప్పుడైతే దేవుని చేత కృప పొందారో వాళ్ళ జీవితాలన్నీ ఎక్కడ నెమ్మది లేదు. ఏలియా గారు కూడా మనందరూ తెలుసు. మొదటి రాజుల గ్రంథము 18-19 అధ్యాయాలు మనం చదివితే ఆ యెజబెలు ఆయన చంపటానికి ప్రయత్నం చేస్తుంటే పారిపోతాడు. ఒకరోజు అంత దూరం అరణ్యంలోకి వెళ్ళిపోతాడు తన శిష్యుని బయట పెట్టేసి. మామూలుగా అందరూ చాలా ప్రశాంతంగా ఉంటున్నారు కదా, ఈయన ఎందుకు పారిపోవాల్సి వస్తుంది? ఆల్రెడీ ఈయనే కదా వాళ్ళందరినీ కూడా, బయలుదేవతలందరూ కూడా చంపేశాడు. వాళ్ళ ప్రవక్తలందరినీ చంపేసింది ఈయనే కదా. కానీ ఇప్పుడు పారిపోయే పరిస్థితి వచ్చేసి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, లోకములో దేవుని చేత కృప పొందామని చెబుతున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు దేవుని ఎలా అర్థం చేసుకున్నారు, బైబిల్లో దేవుని చేత కృప పొందినారు అన్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఆలోచన చేస్తే, సంఘంలో చేర్చబడ్డాము అంటేనే ఏదో ఒక కృపా వరాన్ని ఇచ్చే దేవుడు రక్షించుకుంటాడు. మనకి ఏ పని లేకుండా లోకంలోంచి మనల్ని సమాజంలోకి, దేవుని యొక్క మందిరంలోకి, దేవుని యొక్క రాజ్యంలోకి మనం పిలిచాడంటే మన అందరు కూడా ఒక మిషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఏ పని లేకుండా మనల్ని పిలవడం. ఇప్పుడు మత్తయి సువార్త 25:14 వచ్చి నుంచి మనం చూస్తే తలాంతుల ఉపమానం మన అందరూ తెలుసు కదా. యజమాని 5 తలాంతులు ఇస్తాడు, 2 తలాంతులు ఇస్తాడు, 1 తలాంతు ఇస్తాడు. 5కి 5 సంపాదిస్తాడు, 2కి 2 సంపాదిస్తాడు. ఈ 1 తలాంతు తీసుకున్నాడు ఏం చేస్తాడు? పాతి పెట్టాడు. ఇప్పుడు వాడికన్నా ఒక తలాంతు ఉంది, దాన్ని పాతి పెట్టాడు. తలాంతు ఉందని గుర్తించాడు. యజమాని వచ్చినప్పుడు చెప్పడానికి భయపడి తలాంతును పూడ్చిపెట్టాడు. అసలు మన తలాంతు ఏందో మనకు తెలిసిందా? ఇప్పటికైనా మన తలాంతు మనకు తెలిసిందా? ఎందుకు మన దేవుని రాజ్యంలో చేర్చబడ్డాము? మన పని ఏంటి? మన పరిచర్య ఏంటి? కనీసం మనం గుర్తిస్తున్నామా? ఒకవేళ గుర్తించకపోతే ఈ రాత్రి కాలంలో దేవుని యొక్క పాదాల యొక్క పడి మనం అడుగుతాం. ఎందుకంటే ఏ పని లేకుండా మనం దేవుని రాజ్యంలోకి పిలవలేదు దేవుడు. అదే విషయాన్ని పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే,
మన సంఘంలోకి వచ్చామంటేనే, దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టామంటేనే, అపవాదిక రాజ్యముల నుంచి, మరణ భయం నుంచి, దాస గృహముల నుంచి మనం దేవుని పిల్లలుగా దేవుని రాజ్యంలో అడుగు పెట్టామంటే మనందరికీ బోళ్ళంత పని ఉంది. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు అంటే దేవుని చేత కృప పొంది ఏమవుతాం? బలవంతులం అవుతాం, సోమరిపోతులం అవ్వం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలనే విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. పౌలు గారు తిమోతి గారికి ఏమని చెప్తున్నాడంటే, ఆల్రెడీ తిమోతి గారంట పౌలు గారి చేత వాక్యాన్ని విన్నాడంట, దేవుని చేత కృప పొందాడంట. ఇప్పుడు విన్న సంగతులను ఇతరులకు బోధించడానికి పౌలు గారికి తిమోతి గారు చెబుతున్న పనేంటి? సంఘంలో ఎవరైతే సామర్థ్యం కలిగి దాంతో పాటు నమ్మకమైన వారు ఉన్నారు, వారికి ఆ పని అప్పచెప్పాలంట. సువార్త ప్రకటన అనే పని, సంఘం యొక్క బాధ్యతలు అనే పని ఎవరికి అప్పచెప్పమని చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి? నమ్మకం ఉండాలి, సామర్థ్యం ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడే ఆ పని అప్పచెప్పాలి. కానీ ప్రతి సంఘాన్ని మీరు చూడండి, ఏ సంఘమైనా తీసుకోండి, మీకు తెలిసిన సంఘాలన్నీ ఒకసారి రిమైండ్ చేసి చూడండి. ఏ సంఘంలో కూడా సామర్థ్యము నమ్మకమైన వాళ్ళకి పని అప్పచెప్పబడదు. ఎవరికి అప్పచెప్తారు? వాళ్ళ తదనంతరం, వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళు కానీ, వాళ్ళ అల్లుళ్ళు కానీ, వాళ్ళ ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ జనరేషన్లో వచ్చేవాళ్ళు, వాళ్ళకే పని అప్పచెప్తారు. కానీ సంఘంలో ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలుగా ఇంత నమ్మకంగా, ఇంత సామర్థ్యం కలిగి ఏదైనా వివరించగలిగిన వాళ్ళు, బుద్ధిమంతులుగా, నీతిమంతులుగా ఎవరున్నారో వారికి సంఘ పరిచయ బాధ్యతలు అప్పచెప్పరు. అదేదో రాజకీయ వారసత్వం లాగా సంఘంలో కూడా వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు అలాగనే వాళ్ళే సేవ చేయాలని, సేవ్యం చేయరు, దాని మీద పెత్తనం చేయాలని ప్రతి కుటుంబం, ప్రతి సంఘంలో ఇలాగనే ఉంటాయి. మందంటే చిన్న సంఘం చాలా తక్కువ మంది ఉంది, కానీ పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా చూడండి, ఆ సేవకుడు కష్టపడి సంఘాన్ని ప్రారంభిస్తాడు, కానీ తర్వాత వాళ్ళ జనరేషన్ అందరూ కూడా దాని మీద ఆధారపడి బతికేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ నమ్మకం ఉండదు, సామర్థ్యం ఉండదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే తిమోతి గారికి, సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పచెప్పాలి. ఎందుకు సామర్థ్యం నమ్మకమైన వాళ్ళకి అప్పచెప్పాలంటే కింద చెప్తున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించును. సామర్థ్యము నమ్మకం లేకపోతే శ్రమను అనుభవించడానికి ఇష్టపడరు. ఏ సేవకుల కుటుంబాల్లో శ్రమను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు చూడండి, మనకు తెలిసిన వాళ్ళలోనే. మనం చూస్తుండగానే, మన వాళ్ళ పేర్లన్నీ కూడా తెలుసు, మనం చూస్తుండగానే కాళ్ళు నడుపుతూ వస్తారు, సైకిళ్ళ మీద తిరుగుతారు పల్లెటూరులో అయితే. మన కళ్ళ ముందే ఏదో ఒక బిల్డర్ ఎదిగిపోయినట్టుగా, ఒక మంచి సాఫ్ట్వేర్ ఎదిగిపోయినట్టుగా వాళ్ళ జీవితాలు చూస్తే మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళిపోతుంది. అదేమంటే దేవుని చేత ఆశీర్వదించబడ్డామంటారు. నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డ వారి జీవితాలు ఎలాగున్నాయి బైబిల్లో? ఇలాగే ఏమీ లేదు. సుఖపడటానికి, బైబిల్ కొట్టుకొని సంఘం మీద పడి ఆధారపడి బ్రతకటానికి మాత్రమే వాళ్ళు దేవుని సేవకులు చెప్పుకుంటున్నారు. కానీ పౌలు గారు చెప్పినట్టు గలతీ పత్రికలో ప్రసవ వేదన పడుతున్న సేవకులు ఎవరూ కనపట్లేదు మనకు. సంఘం మీద పెత్తనం చేయటానికి, సంఘంతో పోషించబడటానికి, ఈ శాస్త్రుల పరిచయాలు ఎలాగైతే పేరు ప్రతిష్టల కోసం సమాజంలో అందరికీ కనబడే విధంగా ఉన్నారో అలాగే ఉన్నారు ప్రతి సేవకులు కూడా. ఎక్కడో ఉన్నారు కొంతమంది నీతిమంతులైన సేవకులు, సంఘం కోసం ప్రయాసపడే సేవకులు. అందుకని తిమోతి గారికి ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పేటప్పటికి ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒక సైనికుడితో పోలుస్తున్నాడు. పరిచారకుడు ఎలా ఉండాలంటే, సేవకుడు ఎలా ఉండాలంటే ఒక సైనికులాగా ఉండాలంట. సైనికులు ఎలా ఉంటారు మనందరూ తెలుసు కదా. వాళ్ళు అప్పుడప్పుడే నిద్రపోవాలంటే సెకండ్స్లో నిద్రపోతారంట. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన టైంలోనే వాళ్ళు నిద్రపోవాలి. వాళ్ళకి ఏదో టెక్నిక్ ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి ఏదో ప్రమాదం జరిగింది, ఆపద వచ్చింది, లేదా ఎవరో చనిపోయారని చెప్పినా సరే వాళ్ళకి ఆర్డర్ వచ్చేంత వరకు ఆ పీరియడ్లో వాళ్ళకి నిద్ర అంటే నిద్ర, డ్యూటీ అంటే డ్యూటీ అవే చేస్తారంట. అంటే ఎంత నమ్మకంగా ఉంటారో చూడండి. అంతకంటే గొప్పగా ఉండాలి ప్రతి సేవకుడు కూడా, పరిచారకుడు కూడా. తర్వాత ఏమంటున్నాడు?
సైనికుడు ఎవడును యుద్ధముకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఎవరు? సేవకుడు. సైనికులాగా ఉంటాడంట. కానీ మన సేవకులు ఎలా ఉన్నారు? మనం వాళ్ళ గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సినంత అవసరం లేదు, కానీ మనందరం తెలుసు. కానీ మనం ఎవరు అలా ఉండకూడదు. అట్టని కుటుంబ పోషణ కోసం ఉద్యోగ వ్యాపారాలు చేయొద్దనే దేవుని ఉద్దేశం కాదు. మనం కష్టపడి సంపాదించి మనం ఎన్ని ఆస్తిపాస్తులైనా సంపాదించుకోవచ్చు. కానీ సంఘం మీద పెత్తనం చేస్తూ, సంఘం చే పోషించబడుతూ, ఆ సంఘాన్ని కాయకపోతే, ఇర్మియా గ్రంథం కానీ ఎహెజ్కేలు గ్రంథం కానీ మనం చూస్తే వాళ్ళని ఎంత భయంకరంగా తిడతాడో దేవుడు. ఎందుకంటే నిన్ను ఆ సంఘానికి కాపరిగా, నాయకుడుగా, గృహ నిర్వాహకుడుగా ఎందుకు పెట్టాడో ఆ బాధ్యతను గుర్తించకపోతే నువ్వు సంఘ సేవకుడికి పనికిరావు. అందుకని ఇక్కడ సేవకుడు చూపిస్తున్నాడు, సైనికుడు చూపిస్తున్నాడు. తర్వాత జట్టి అయిన వాడు కూడా పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుతాడు అంటాడు. తర్వాత వ్యవసాయదారుని కూడా చూపిస్తున్నాడు. వ్యవసాయదారుడు ఎవరినైనా సరే, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంలోనే పుట్టి పెరిగాను, మా నాన్న కూడా రైతు. అసలు 24/7 వాళ్ళు ప్రశాంతంగా పొందుకొని, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఆనందపడుతున్న రోజులే ఉండదు. 24 గంటల పొలాన్నే ఉంటారు. నీళ్లు పెడుతున్నావు, మందు చల్లుతున్నావు, కలుపు తీస్తున్నావు ఆ పంటను పండించడానికి. ఇంటికి వచ్చినా సరే ప్రశాంతంగా పండుకారు. మనసంతా కూడా పొలం మీదనే ఉంటుంది. అలా మనసంతా పొలం మీద ఎలాగైతే ఒక వ్యవసాయదారునికి ఉంటుందో, అలా సంఘం మీదనే మనసు పెట్టుకున్న సేవకులు కనపడుతున్నారు మనకి. అందుకే ఏ సంఘంలోనైనా చూడండి, స్టార్టింగ్లో సంఘంలోకి చేర్చబడ్డప్పుడు ఉన్నంత ప్రేమ ఎక్కడా మనకు కనపడదు. అప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం మనం బాప్తిసం పొందినప్పుడు. తర్వాత ఆ ప్రేమ అంతా కూడా నీరుగారిపోతుంది. దేవుని కోసం అది చేత ఇది చేత పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటాం, కానీ కాలు బయట కూడా పెట్టాం. ఇక్కడ మనం ఇందాక ఆదికాండంలో ఉన్నాం కదా, 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో నోవా గారికి దేవుడు ఆ పని చెబుతున్నప్పుడు ఎంత పని ఉందండి ఆయనకి? తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే కాదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఆరిన నేల మీద ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి, వాళ్ళందరికీ సువార్త ప్రకటించాలంటే ఒక్కడే ఉన్నాడా? ఏదో ఒక 10 మంది దేవుని చేత కృప పొందారనుకోండి, నువ్వు ఈ పని చూసుకో, నువ్వు ఈ పని చూసుకో, నువ్వు ఈ పని చూసుకొని తలా ఒక పని పంచుకుంటే చక్కగా అందరూ చేయొచ్చు. కానీ ఒక్కడో లేడు, ఈయన ఒక్కడే ఉన్నాడు. ఈయన ఒక్కడే ఉన్నప్పుడు ఇన్ని పనులు ఎలా చేయగలుగుతాడు? మళ్ళా ప్రశాంతంగా వేసుకొని కొనుక్కోవడానికి పరిస్థితి ఉంటుందా? మళ్ళా నెమ్మదిగా ఉంటాడా భార్య పిల్లలతోటి మన ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ? ఎంత బాధ్యత ఉంది. ఇప్పుడు నోవా గారి కాలంలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. మత్తయి సువార్తలో కూడా అదే సందర్భం కనపడుతుంది కదా, చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి. నోవాహు దినములు ఎలాగూ ఉండెను, మనుష్య కుమారుడు రాకడయు అలాగనే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండేది. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరుగకపోయేది. అలాగనండి మనుష్య కుమారుడు రాకడను ఉండును. అప్పుడు ఇప్పుడు ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడు కూడా ప్రభు రాకడ సమీపంలో ఉన్నాం మనం కూడా. అప్పుడు ప్రజల పరిస్థితి ఎలాగుంది? తినటం, తాగటం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికిచ్చుకోవడం. అదేం పెద్ద తప్ప అసలు? మనం తినడానికే కదా దేవుడు ఇంత పెద్ద మహావిశ్వాన్ని కలిగించాడు. మన కోసమే కదా ఆదికాండంలో అన్ని ఫలవృక్షాలు, చెట్లు అన్నీ మొలిపించాడు. తింటే తప్పేంటి? మనల్నే కదా, ఆదాములే కదా దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని దాన్ని ఏలమని చెప్పాడు. దాన్ని కూడా నియమం ప్రకారం పెళ్లి చేసుకోమని చెప్పాడు కదా. మరి పెళ్లి చేసుకుంటే తప్పేంటి? పెళ్లి చేసుకుంటే తప్పు లేదు, తింటే తప్పు లేదు. కానీ తినటం కోసమే పుట్టినట్టుగా ఉన్నారు కొంతమంది. వాళ్ళ తిండే వాళ్ళకి దైవం అయిపోయింది. సేవకులు కూడా అలాగనే ఉండిపోయారు. కానీ వివాహం చేసుకుంటే ఎందుకోసం చేసుకోవాలో నిన్న మనం
ఆన్లైన్లో చెప్పాను. దేవుడు జంతువులన్నింటి కూడా మట్టిలో నుంచే తీశాడు. ఆదాము గారిని కూడా మట్టిలో నుంచే తీశాడు. మరి అవ్వమ్మ గారిని కూడా మట్టిలో నుంచి తీయొచ్చు కదా. అవ్వమ్మ గారిని కూడా మట్టిలో నుంచి తీయొచ్చా, తీయకూడదా? జంతువులన్నీ కూడా స్త్రీ పురుషులుగా, పక్షుల్ని, పురుగుల్ని అన్నీ కూడా ఆడమ్మగా అన్నింటిని కూడా దేవుడు మట్టిలో నుంచే తీశాడు కదా. మరి ఆదాము గారిని కూడా అలా మట్టిలో నుంచి తీశాడు కదా. మరి అవ్వమ్మను కూడా మట్టిలో నుంచి తీసి తన సాటిన సహాయం ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు అలా? అది ఎందుకు ఇవ్వలేదు అనేది మొన్న ఆన్లైన్లో చెప్పాను. వీలైతే మనం ఇంకోసారి విందాం. యాక్చువల్గా అది పెళ్లి ప్రసంగం అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరు వినాల్సిన విషయం అది. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటే దేవుని పని కోసం, దేనిక సంకల్పాన్ని నెరవేర్చడం కోసం, ఈ మహావిశ్వాన్ని ఏలటం కోసం పెళ్లిళ్ళు చేసుకోవాలి. కానీ అదేమీ లేవు. ఇప్పుడు మన పరిస్థితి అలా ఉందో, నోవా కాలంలో పరిస్థితి కూడా అలాగనే ఉంది. జనులు తింటూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇసుకుంటూ జలప్రయాణం వచ్చి అందరిని కొట్టుకొని పోతున్నా సరే రక్షణ కూడా సిద్ధంగా ఉంది. రక్షణ కూడా దగ్గర మనకు వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు. నెక్స్ట్ వారం వెళ్దాం వీలైతే. ఆ రక్షణ కూడా 3 అంతస్తులతోటి 450 అడుగుల పొడవు, 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు. 45 అడుగులు అంటే సుమారుగా ఈ పక్క బిల్డింగ్ ఉంది కదా, 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు అంత బిల్డింగ్. 450 పొడవు, 75 అడుగుల వెడల్పు. అంటే నోవా గారి సువార్త ప్రకటన విని రక్షించబడిన వారందరూ కూడా దాంట్లో రావడానికి అందరికీ స్పేస్ ఉంది. ఈ జంతువులు, పక్షులు, జీవరాశులు అన్నీ కూడా వాటికి స్పేస్ ఉంది. అంటే రక్షణ ఓడ అనేది అందరికీ సిద్ధంగా ఉంది రావడానికి. అప్పుడైనా ఇప్పుడైనా. ఇప్పుడు కూడా రక్షణ సువార్త అందరికీ ప్రకటించబడుతుంది, అందరికీ అవకాశం ఉంది. కానీ ఒక్కరు వచ్చి రక్షణ వాళ్ళు అడుగు పెట్టట్లేదు. అప్పుడైనా ఇప్పుడైనా. లేదండి మరి ఎక్కడ చూసినా సరే చర్చిలు నిండిపోతున్నాయి. లక్షల మంది, వేల మంది ఉంటున్నారు. 4-5 సర్వీసులు ఉంటున్నాయి. మసీదులు ఖాళీగా ఉండలేదు, గుడులు ఖాళీగా ఉండలేదు. ఏ మతానికి సంబంధించిన విశ్వాసాలకి తక్కువ లేదు. అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లు, కోర్టులు కూడా పెరిగిపోతున్నాయి. యాక్చువల్గా ఇది పెరిగితే ఇది తగ్గాలి కదా, క్రైమ్ రేట్ తగ్గాలి కదా. భక్తితో పాటు క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. అంటే ఏంటి అర్థం? జస్ట్ నామకేవార్తిగా మరబొమ్మల్లాగా వెళ్ళిపోయి మన ఒక ట్రయాంగిల్ లాగా ఆఫీసు, ఇల్లు, ఆదివారం చర్చి, ఆఫీసు, ఇల్లు, ఆదివారం చర్చి, అందరి పరిస్థితుల ట్రయాంగిల్ లాగానే తిరుగుతున్నాం. కానీ మనకు ఒక మిషన్ ఉంది, ఒక పని ఉంది. అందుకోసమే దేవుడు తన రాజ్యంలోకి పిలిచాడు. మనమందరం కూడా సైనికుల్లాగా, ఒక జట్టి అయిన వాడిలాగా, ఒక వ్యవసాయదారులాగా సంఘాన్ని రక్షించడం కోసం, ఒక పాపిని రక్షించడం కోసం ప్రయాసపడాలి. దానికోసం ప్రాణాలు పెట్టడం కోసమే, అందుకోసమే దేవుడు మన సంఘంలో పిలిచాడని ఒక్కరికైనా అవకాశం ఉంటుందా? అలాంటి ఆలోచన ఉంటుందా? చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కూడా అలాంటి ఆలోచన ఏం లేదు. కానీ అందరూ ఎలా ఉన్నామంటే అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు అంటాడు పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు ఎరగటం లేదంటే. ఏంటి యేసుక్రీస్తు కార్యము? ఒకటే ఒకటి, ఒక పాపిని రక్షించి దేవుని రాజ్యంలో చేర్చాలి. ఇప్పుడు పాపిని రక్షించి దేవుని రాజ్యంలో చేర్చాలంటే అతను ఎలా చేర్చబడతాడు? ఈ మాట చూసుకొని ముగించుకుందాము, టైం అయిపోయింది కాబట్టి. రోమా పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇర్మియా గారు ఏం చెప్తున్నాడు, ఇక్కడ యెషయా గారు కూడా అదే చెప్తున్నాడు. మేము చెప్పింది ఎవడు వింటున్నాడు అంటే, చెప్పింది సేవకులు చెప్పింది ఎవరు వింటలేదంట. మనం ఇర్మియా గారి పరిస్థితి ఆలోచన చేస్తే ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము, ఆయన బాధ చూడండి ఒకసారి.
ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచ్చిన చదువుకుందాం. యెహోవా నిన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటిపోవలసి వచ్చింది. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువైను. సేవకుడు అంట, ఇర్మియా గారంట, దినమెల్లా వాక్యాన్ని చెబుతుంటే అపహాస్యం, హేళన, అవమానాలే వస్తున్నాయి అంట. చెప్పకపోతేనేమో దేవుడు ఊరుకాడు, చెప్తేనే ఎవడో వింటలేదు. ఎలా ఉంటుందండి వాక్యం చెప్పేవాళ్ళ పరిస్థితి? ఇప్పుడు మనమే ఇక్కడ సేవకులు ఎవరైనా ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటా, ఏదో ఫోన్ చూసుకుంటా ఎట్లానో ఉన్నారనుకోండి, చెప్పేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరో చెప్తున్నాడు అనుకుంటాడు. పరిచయస్తులు అనుకో ఏదో మాట్లాడతారు, అసలు పరిచయం లేని వేరే సేవకుడు వచ్చాడు ధైర్యంగా చెప్పగలరా? ఇప్పుడు ఇర్మియా గారు కూడా అక్కడ ఆ 12 గోత్రాల వారికి ఎర్లీ మార్నింగ్ లేచి రోజు వాక్యం చెప్పాలి, కానీ ఎక్కడా వినరు, ఒక్కరు కూడా వినరు. అందుకే ఏడుస్తూ రాసే తర్వాత విలాప వాక్యాలు, ఏడుపు కొట్టు ప్రవక్త అంటారు ఇర్మియా గారు. చెప్పకపోతే దేవుడు ఊరుకాడు, చెప్తే వీళ్ళు వింటలేదు. అదే మాట ఇప్పుడు యెషయా గారు కూడా అంటున్నాడు, నాయనా నేను చెప్తున్నాము, మా మాట ఎవరు నమ్ముతున్నాడు? అదే విషయాన్ని పౌలు గారు మళ్ళీ ఎత్తి రోమా సంఘంలో మాట్లాడుతున్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవకులు చెప్తున్న మాటలు ఎవరు కూడా ప్రజలు వింటలేదు. మరి రక్షణ కూడా కట్టి ఉపయోగం ఏంటి? ఇప్పుడు మామూలుగా నోవా గారి కుటుంబంలో ఉన్న 8 మందికి ప్రతి జీవరాశిలో 2 ఓడలోకి రావటానికి అంత పెద్ద ఓడ కట్టాలా? అంత పెద్ద ఓడేం అవసరం లేదు కదా. ప్రారంభంలో అన్ని 2 చేశాడు కదా, అవాదాము చేసినట్టు అన్ని 2 చేశాడు కదా, తర్వాత అవన్నీ విస్తరించాడు కదా. అలానే 2 పెట్టడానికి అంత పెద్ద ఓడ 3 ఫ్లోర్లు ఓడ అవసరమా? అవసరం లేదు. అంటే దేవుడు అందరికీ చివరి క్షణం వరకు అవకాశాన్ని ఇస్తున్నాడు, కానీ ఎవరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. సరే, ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి అలాగ ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? కొన్ని మనమేమన్నా ఆ మాటను అంగీకరించగలుగుతున్నామా? ఒకసారి రోమపత్రికలో ఉందా చదివాం కదా, అక్కడికి వెళ్దాం. 10వ అధ్యాయంలో ఉన్న 14వ వచనంలో, వారు విశ్వసింపడానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వాళ్ళు ప్రార్థన చేయాలంటే వాళ్ళు విశ్వాసం ఉంచాలి కదా. విశ్వాసం ఉంచాలంటే వాళ్ళు వినాలంటే ప్రకటించాలంటే సేవకుడు వెళ్ళాలంటే సేవకుని పంపించాలి. ఎవరు పంపించాలి? సంఘమే పంపించాలి. అపోస్తలులు అందరినీ కూడా యెరూషలేములో ఉన్న ప్రారంభ సంఘం ఉంది కదా, వాళ్ళు నలుమూలకు పంపించేశారు కదా. అంటే వాళ్ళ యొక్క అవసరాలన్నీ కూడా సంఘం తీర్చాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా సరే సంఘం మీద బాధ్యత ఉంటుంది వాళ్ళకి. అంటే వీళ్ళు సేవకుడు ఒక్కడు కానీ 2 కానీ బయటికి వెళ్ళి సేవ చేస్తుంటే ఆ ఆశీర్వాదం సంఘం మొత్తానికి వస్తుంది. ఎందుకు సేవకుడు బయటికి వెళ్ళాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధరణను ప్రకటించి అపవాదిక రాజ్యంలో, లోకంలో, మరణ భయంలో ఉన్న దాసపు గృహంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విమోచించి దేవుని రాజ్యంలో చేర్చడానికి సువార్తికుడు బయటికి వెళ్తున్నాడు. ఇప్పుడు సువార్తికుడు అంతా ప్రశాంతంగా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే సంఘం ఆయన పంపించాలి. సంఘం పంపించాలంటే ఎంత బాధ్యత ఉందో చూడండి. ఇప్పుడు ఆ సేవకుడి యొక్క కుటుంబ అవసరాలు కానీ, ఆ సేవకుని యొక్క ట్రావెల్స్ కానీ, అవన్నీ ఆయనకు ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా సంఘమే భరించాలి. అప్పుడు సేవకుడు ప్రశాంతంగా వెళ్ళేసి సువార్త ప్రకటించగలరు. ఇప్పుడు ఆ 12 గోత్రాలు వారు, ఆ 12వ గోత్రం వాళ్ళకి ఎందుకు దశమభాగం ఇవ్వాలి? వాళ్ళ అప్పులు, తిప్పలు, అనారోగ్య సమస్యలు ఇవేటి విషయాల్లో వాళ్ళకి చింత ఉండకూడదు. వాళ్ళు కేవలం దేవుని సేవే చేయాలి, యాజకత్వమే చేయాలి. వాళ్ళు చేయాలంటే ఈ 11 గోత్రాలు వాళ్ళని సంరక్షించాలి, వాళ్ళని పోషించాలి. ఎలాగో బైబిల్లో ఉంది కాబట్టి దశమభాగాలు ఇవ్వమని సేవకులందరూ కూడా ఆ ఒక్క మాటను పట్టుకొని చక్కగా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేసుకుంటూ దేవుని పేరు చెప్పుకొని సంఘాన్ని మోసం చేస్తూ బ్రతికేస్తారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, మందపాలు తాగడం తప్పు కాదు, కానీ ఆ మందకున్న, ఆ గొర్రెలకున్న రోగాలు, ఆ గొర్రెలకున్న గాయాలు కట్టి ఆ యొక్క గాయాలను పిండి వాటికి మందు రాసి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి సేవకుడి మీద ఉంటుంది. వీలైతే నెక్స్ట్ వీక్ అలాంటి విషయాలు కూడా విందాం.
ఇర్మియా గ్రంథం కానీ ఎహెజ్కేలు గ్రంథం కానీ మనం చూస్తే ప్రతి సేవకుడిని దేవుడు ఎంత ఘాటుగా మాట్లాడతాడంటే అంత ఘాటుగా మాట్లాడతాడు. సరే, ఎవరి పరిస్థితి ఎలాగున్నా ఈ స్థానిక సంఘంలో చేర్చబడిన మనమైనా సరే రక్షణ కూడా సిద్ధంగా ఉంది మనందరికీ. మనకి ఎప్పుడు పిలుపు వస్తుందో మనకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందరం ఆరోగ్యంగా ఉంటానే అనుకుంటాం, కానీ సడన్గా మాయమైపోతుంది. కాబట్టి రక్షణ కూడా అందరికీ సిద్ధంగా ఉంది. దాంతోపాటు రక్షించబడ్డ మన అందరికీ ఉన్న బాధ్యత ఏంటంటే నోవా గారికి ఉన్న బాధ్యతే మనందరికీ ఉంది, అపోస్తులకు ఉన్న బాధ్యతే మనందరికీ ఉంది. మనం అందరం కూడా నడుము కట్టి ఆ బాధ్యత తీసుకొని లోకంలో ఎంతమంది అయితే నాశనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వారందరినీ కాపాడటానికి మన వంతుగా మనం పరిచయం చేయాలి. దావీదు గారు ఎలాగైతే తన తరం వారికి సేవ చేసి నిద్రించడానికి రాయబడిందో అలా మనం కూడా మన వంతుగా కనీసం చిన్న చిన్న పనులైనా చేసి ఒక పాపను రక్షించి దేవుని రాజ్యంలో చేర్చడానికి సిద్ధపడదాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగి ఉన్న నాయన స్తోత్రం తండ్రి, ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి మీ యొక్క దాసులు తండ్రి నీ చేత కృప పొందిన బైబిల్ అనేక మంది భక్తులు నాయన, వారి సోమరిపోతులు కాకుండా తండ్రి మీ బాధ్యతను తీసుకొని మీ యొక్క పని భారాన్ని వారి భుజాల మీద వేసుకొని ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అసహ్యకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తండ్రి వారందరూ కూడా నాయన మీ పరిచర్య కోసం తండ్రి హతసాక్షులయ్యారు తండ్రి. మీరు వారికి అప్పచెప్పిన పని సంపూర్ణంగా నెరవేర్చడానికి వారి ప్రాణాలు కూడా తండ్రి చాలా సులువుగా ఇచ్చేశారు నాయన. అందుకోసమే ఈరోజు ఈ తరంలో మా దాకా వాక్యం రాగలిగింది తండ్రి. అపోస్తులందరూ కూడా తండ్రి, అంతకంటే ముందున్న బైబిల్లోని భక్తులందరూ కూడా నాయన సువార్త ప్రకటన కోసం తండ్రి వారు ఎన్ని శ్రమలు పడి ఎన్ని అవమానాలు పడి తండ్రి సువార్తను తండ్రి నలుమూలకు తండ్రి వ్యాపింపజేశారు. వారందరిని బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఈ తరంలో నాయన ఆ మాటలు వినుటకు ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. మా ఆత్మ రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మేము వింటున్నాం తండ్రి. ఆ వాక్యం తండ్రి మమ్మల్ని సోమరిపోతులు చేయకుండా తండ్రి బాధ్యత కలిగి భారము కలిగిన ఆయన ఒక తలాంతు పొందిన అతను ఎలాగైతే పూడ్చిపెట్టాడో అలా మేము మా తలంతులు పూడ్చిపెట్టేవారుగా కాకుండా తండ్రి ఆ కృపా వరాన్ని తండ్రి మేము గుర్తెరిగి మా వంతుగా సంఘంలో మా పరిచర్యను మేము చేసి నాశనానికి వెళ్ళని కాపాడే బాధ్యత కలిగి బ్రతుకు కృపను అనుగ్రహించడం తండ్రి. ఇక స్థానిక సంఘం ద్వారా తండ్రి మీరు చేస్తున్న ప్రతి పరిచర్యను బట్టి కూడా స్తోత్రం తండ్రి. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నశించిన నరకానికి వెళ్ళకుండా తండ్రి దినదినము నాయన క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోకి మార్చబడ్డకు నాయన ఆ రక్షణ ఓడలో మీ బిడ్డలు అడుగు పెట్టుకోదండి. మీ బిడ్డలందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి తండ్రి. నేను కృప పొందిన ఏ ఒక్కరు కూడా తండ్రి సోమరిపోతులుగా కాకుండా తండ్రి సైనికుల వల్ల నాయన జట్టి అయిన వాడి వల్ల తండ్రి ఒక వ్యవసాయదారుని వల్ల తండ్రి పంట కోసం తండ్రి ఒక పాపను రక్షించడం తండ్రి ఆహర్నిశలు ప్రయాసపడుకుని మీ బిడ్డలందరూ మనోవేతనలు వెలిగించున్నారు ఆయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి స్త్రీ పురుషులు అందరూ కూడా తండ్రి బాధ్యత కలిగి భారం కలిగి వారి సొంత రక్షణ తండ్రి భయంతో వణుకుతో కాపాడుకుంటూ కృపను అనుగ్రహించడం ఆయన. ఈ సంఘాన్ని తండ్రి కాయుటకు పోషించటకు సంరక్షించడానికి మీరు ఏర్పాటు చేసిన మీ సేవకులు తండ్రి అనగానే పడి స్తోత్రం తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఉండదండి. మీ కుమారుడు తండ్రి చక్కగా మీ సంఘానికి తండ్రి మీ యొక్క సమాజానికి మీ యొక్క రాజ్యానికి తండ్రి ఏ మాటలు అవసరమో ఆ మాటలు తండ్రి ఆహారాన్ని మీ బిడ్డలకు అందించటకు మీ కుమారుని బలపరచండి తండ్రి. కుటుంబాన్ని తండ్రి మీ కొడుకులకు జ్ఞాపకం చేసుకున్నాను. అలుపుగా నేను నాకు తండ్రి మీ ప్రజలు ఎదుట నిలబడి మీ మాటలు పంచుకోవడం నాకు ఇచ్చిన మహాభాగ్యం స్తోత్రాలు చెల్లించుకుంటూ వినబడిన ప్రతి మాట తండ్రి మా హృదయాలు భద్రం చేసుకొని ఆ మాటలు తగ్గట్టుగా తండ్రి మా జీవితాలు మార్చుకుంటారు. పరిశుద్ధాత్మని కృపను మా అందరికీ అనుగ్రహించమని ఉచితమైతే ప్రభు అక్కడ ఆలస్యమైతే మేము ఇంకా శరీరాలతో తండ్రి మరోసారి విధంగా కలుసుకొని విలువైన మాటలతో మీ చేత మేము హెచ్చరించబడ్డ కృపను అనుగ్రహించమని సమస్త మహిమ గంట ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. మీకు ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామం ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. అందరి వందనాలండి.